సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి మటుకాల ప్రచారం తగ్గట్లేదు. ఒక పక్కన బీజేపీ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. మనకి 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం గురించి మీరు ఏం చెప్తారు? మేము మేము పక్కా తెలంగాణ అండి. అయినా కానీ ఆంధ్రాది గురించి మేము పేపర్లో చదువుతుంటాము, టీవీలలో వింటుంటాము. మిగతా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అంటే రెండు వేరు వేరు అవి. ఒక గవర్నమెంట్ ఏమో మొత్తం అభివృద్ధి అని చెప్పి హైదరాబాద్ లాంటి సిటీలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ ఏదో చేద్దాం, సింగపూర్ చేద్దామని అదేదో ధోరణిలో పోయిండు. కానీ మరి దాంతో ఎంతవరకు వచ్చిందో కానీ ప్రజలు మాత్రం అది నచ్చలేదు వాళ్ళకు. ప్రజలు వాళ్ళను పక్కకు పడేసి వేరే వాళ్ళని తీసుకొచ్చారు. వీళ్ళేమో సంక్షేమం ముఖ్యమని విద్యా వైద్య మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంది. సో ఈ సిటీస్ డెవలప్మెంట్ అనేది ఇంతకుముందు పోయిన గవర్నమెంట్ ఉండేది. ఇప్పుడు సిటీస్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఆ క్యాపిటల్ గురించి గొడవలు, దాంతో ఎక్కడ చేయాలనేది ఇంకా వాళ్ళు ఆ తర్జన భర్జన పడుతున్నారు. అయినా సంక్షేమము విద్య వైద్య మాత్రం దేశమంతా చెప్పుకుంటున్నారు. ఆంధ్రాలో ఇది జరిగింది బాగా. స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మనకు ఎంత నచ్చినా, మాతృభాష మీద మనకు ఎంత ప్రేమ ఉన్నా, ఇంగ్లీష్ మీడియం అనేది ప్రపంచంలో ఎక్కడ పోయినా బతకడానికి పనికొచ్చేది. సో అది ఆయన ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి పిల్లల విద్య వాళ్ళకందరికీ అమ్మఒడి అని, అదని ఇదని, యూనిఫామ్లని, షూస్ అని, డ్రెస్లని వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ భారతదేశం అంతా కూడా పిల్లలు ఒక స్టేజ్కి రాని, పర్టికులర్లీ అమ్మాయిలు 6th 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 10th క్లాస్ వరకు రాగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామని వాళ్ళు చదువు మానిపించేది. దాంతో ఈ అమ్మాయిలలో లేడీస్లలో లిటరసీ అనేది బాగా తగ్గిపోయేది. అది తగ్గకుండా ఈ అమ్మఒడి అని చెప్పి వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు ఆర్థికంగా సాయం చేస్తే వాళ్ళు చదువుకుంటారని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం, అంటే జగన్ గారు ఉన్న ప్రభుత్వం బాగా దాంట్లో మేము వింటుంటాం పేపర్లో కానీ, మాకు అక్కడి నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కానీ చెప్పడం. దాంతో స్కూళ్ళల్లో అమ్మాయిలు కాలేజే కాకుండా ప్రొఫెషనల్ కాలేజ్ కూడా చదువుకొని, ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇప్పుడు వాళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరిగినాయని అందరూ అనుకుంటున్నారు. మేము కూడా వింటున్నాము, చూస్తున్నాం కూడా. ఎందుకంటే చాలామంది హైదరాబాద్ కూడా వస్తుంటాం. అట్లాగే వైద్యం మీద కూడా చాలా హాస్పిటల్స్ అని కరోనా పీరియడ్లో మరి మిగతా రాష్ట్రాలు ఎట్లుందో తెలంగాణలో కూడా బాగానే చేసిండ్రు. ఆంధ్రాలో అయితే మరి కరోనా పీరియడ్లో గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా చేసి చాలా చర్యలు తీసుకొని ఎంతోమంది ప్రాణాలు కాపాడి వాళ్ళకి మంచి వైద్యం ఇచ్చినట్టు వింటుంటాము. చాలామంది ప్రజలు కూడా చెప్తుంటారు. దీంతో ఒకటి హాస్పిటల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత హాస్పిటల్ స్టాఫ్ ఇంప్రూవ్ చేసినట్టు కనబడుతుంటుంది పేపర్లలో కానీ, దాంట్లో కానీ. సో ఇవన్నిటితోటి మొత్తానికి అంటే ఈ సంక్షేమం మీద మళ్ళీ వాళ్ళకు వృద్ధులకు పెన్షన్ కానీ, ఈ మిగతా అంటే ఈ హాస్పిటల్ దాన్ని ఏమంటారు మెడికల్ బెనిఫిట్స్ 25 లక్షల వరకు చేయడం అనేది అసలు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనుకుంటే. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక 25 లక్షలు సహాయం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు తెలంగాణలో మొన్నటి వరకు 5 లక్షలు ఉండింది, ఇప్పుడు 10 లక్షలు చేసినారు. అదే ఆంధ్రాలో 25 లక్షల వరకు ఇస్తారు. ఏ హాస్పిటల్కి అలా వెళ్ళి ట్రీట్మెంట్ పేద ప్రజలకు కావాల్సింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకటి విద్య, మన బాల్యంలో విద్య మీద ఎంతైతే ఖర్చు అవుతుందో ఇప్పుడు వృద్ధాప్యంలో ఈ వైద్యం మీద అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎవరన్నా సిక్ అయితే క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, బైపాస్ కానీ ఏదొచ్చినా లక్షలు ఖర్చు. సో ఈ రెండింటిని కూడా ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళు మరి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ రెండింటిని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. గర్వ ప్రజలు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. సరే బిల్డింగ్లు కట్టడమా, కంప్యూటర్లు పెట్టడమా, ఇండస్ట్రీస్ పెట్టడం అనేది అది కూడా ఒక ఇది. కానీ అదొకటే కాదు. ఎందుకంటే మన భారతదేశం బేసిక్గా 80% ఇంకా అంటే ఆల్మోస్ట్ పవర్టీ లైన్, జస్ట్ అబౌవ్ పవర్టీ లైన్, మిడిల్ క్లాస్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వ్యవసాయం, విద్య మీద, వ్యవసాయం మీద, అయిన తర్వాత వైద్యం మీద ఆర్థిక సాయం చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటి మీద కూడా వ్యవసాయం మీద కూడా మరి రైతు బంధు లాంటి తెలంగాణ వచ్చింది, అక్కడ కూడా చాలా ఇస్తున్నారు. అక్కడ నేను చూస్తుంటాను తెలంగాణ కంటే కూడా ఎక్కువ ఇస్తున్నారు. సో ఈ 3 రంగాల్లో కూడా చాలా అభివృద్ధి చెంది ప్రజలు కూడా చాలా ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తున్నారు. అది జనరల్గా చెప్పుకోవడం, జనరల్గా మేము వింటున్నది, చూస్తున్నది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఒకవేళ మళ్ళీ మా ప్రభుత్వాలు మారితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇంతకుముందు ఒకప్పుడు ఒక సీఎం అన్నాడు, ఒక సీఎం ఓన్లీ జూబ్లీహిల్స్కు, బంజారాహిల్స్కి సీఎం అయ్యా, రోడ్లు వేసుకున్నాడు, పార్కులు కట్టినాడు. ఆయన ప్రయారిటీ అది. ఆయనకు ఏంటంటే సిటీలో నీట్గా ఉండాలి, బిల్డింగ్లు కావాలి, కంప్యూటర్లు ఉండాలి, పెద్ద పెద్ద రోడ్లు ఉండాలని. మళ్ళీ అట్లాంటి ప్రభుత్వం ఏదైనా వస్తే మళ్ళీ బిల్డింగ్ ఇవన్నీ వదిలేసి బిల్డింగ్ల మీద, సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. కానీ అది 80% ప్రజలకు లాభపడదని తెలిసిపోతుంది మనకు. 80% ప్రజలకు కావాల్సింది విద్య, వైద్య, ఆరోగ్యము, ఈ వ్యవసాయం మీద, వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి. వీళ్ళందరికీ ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అని మేము వింటున్నాం, అది చూస్తున్నాం. కూటమికి ఎన్ని సీట్స్ రావచ్చు సార్? కూటమికి ఎవరికి? అలియన్స్ ఎక్కడ? ఆంధ్రాలో ఏమో చెప్పలేము బాబు, పోటాపోటీగా ఉంటుంది అంటున్నారు.
కానీ అక్కడ మరి ప్రజలు మాత్రం ఈ మూడింటి మీద దృష్టి పెట్టుకొని వాళ్ళు ఈ విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం మీద మరి చాలామంది ఆధారపడి ఉన్నాడు కాబట్టి వాళ్ళని బట్టి చూస్తుంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందో మరి.